కువైట్లో ఉండే సూపర్ మార్కెట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఈ వీడియోలో చూపించేస్తాను, వచ్చేయండి చూసేద్దాం. ఇప్పుడు చూస్తున్న ఈ వాటర్ మెలన్ అయితే కువైట్ ప్రైస్ ప్రకారం అయితే దినారు 400 అయితే అవుతుంది. మన ఇండియన్ కరెన్సీ అయితే 413 రూపీస్ అయితే అవుతుంది. ఇప్పుడు చూస్తున్న ఈ పైనాపిల్ అయితే పర్ కిలో 2 kg 990 ఫిల్స్ అయితే అవుతుంది. మన ఇండియన్ రూపీస్ అయితే 882 రూపీస్ అయితే అవుతుంది. స్వీట్ మెలన్ అయితే పర్ కిలో 2 kg 290 ఫిల్స్ అయితే అవుతుంది. మన ఇండియన్ రూపీస్ 678 రూపీస్ అయితే అవుతుంది. ఇప్పుడు చూస్తున్న ఈ బాక్స్ లో 5 రకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయి. పర్ కిలో 8 kg 990 ఫిల్స్ అయితే అవుతుంది. మన ఇండియన్ రూపీస్ 2652 రూపీస్ అయితే అవుతుంది. ఇక్కడ ఉండే వాటన్నిటిలో ఆశ్చర్యం ఏంటంటే కోకోనట్ కూడా పర్ కిలో 1 kg 990 ఫిల్స్ అయితే అవుతుంది. మన ఇండియన్ రూపీస్ 587 రూపీస్ అయితే అవుతుంది. రెండే ఈ బాక్స్ లో 5 రకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇది పర్ కిలో వచ్చి 2 kg 590 ఫిల్స్. మన ఇండియన్ రూపీస్ అయితే 764 రూపీస్ అయితే అవుతుంది. మనకు ఇండియాలో అయితే 100 రూపాయలకు దొరికే ఈ ఫ్రూట్స్ ఇప్పుడు కువైట్ లో కొనాలంటే 400 నుంచి 600 అయితే మనం పే చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రూట్స్ చూస్తే మాత్రం నోట్లో ఎవరికైనా నీళ్ళు అయితే ఊరుతాయి. కాకపోతే ఈ ప్రైస్ చూస్తే మాత్రం కళ్ళు మినుక్కుమంటాయి. చూస్తున్న ఈ ట్రేలో అయితే 10 రకాల మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే పెడతారు. 2 కిలో అయితే ఉంటుంది 5 kg. నా ఇండియన్ రూపీస్ 1475 రూపీస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇండియా నుంచి కువైట్కి వచ్చేటప్పటికి వాటి కస్టమ్ ఛార్జు, వాటి ట్రాన్స్పోర్ట్ ఛార్జు, వాటి స్టోరేజ్ ఛార్జు మొత్తం అన్నీ కలిపి 2 నుంచి 4 రేట్లు అయితే వాటిపైనే ఛార్జ్ చేసి వాటిని మళ్ళీ కస్టమర్లకి అయితే అమ్ముతారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫ్రూట్స్ని వీళ్ళు కడిగి కట్ చేసి ఈ బాక్సుల్లో పెట్టేదానికి కూడా అయితే వీళ్ళు ఛార్జ్ అయితే వేసి ఉంటారు.